హాయ్ అండి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. మీకు ఈరోజు మన ఛానల్లో ఏం రెసిపీ చూపించబోతున్నానంటే పచ్చిశనగపప్పుతో మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చిశనగపప్పు 1 కప్పు తీసుకొని 2 గంటల ముందు నానబెట్టుకోండి. ఉల్లిపాయలు 2 తీసుకున్న పెద్దవి, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. తయారీ విధానం చూద్దామండి. ఒక బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని వేయించుకోవాలి. కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టలేదు దీంట్లో. నేను ఓన్లీ పచ్చిశనగపప్పు, మసాలా అంతే. దీంతో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ఇది ఏం వండుకోవాలో అర్థం కానప్పుడు, ఇంట్లో ఎక్కువ ఐటమ్స్ లేనప్పుడు ఇది ట్రై చేసి చూడండి. ఉల్లిపాయ ముక్కలేమో సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేయించుకుందాము. కొద్దిగా దోరగా అయ్యేలాగా వేయించుకుందాము. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఒక సెకండ్ పాటు మూత పెట్టుకుని వేయించుకుందామండి. ఉల్లిపాయ మగ్గితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకుందాము. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది కదా, ఈ లోపలికి చిట్కా చెప్తాను, నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇడ్లీ పిండి స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పులిసిపోతుంది కదా, అలా పులవకుండా ఉండాలి అంటే, కొంతమంది పులుపు ఇష్టం ఉండదు, వాళ్ళ కోసం పులవకుండా ఉండాలి అంటే 2-3 తమలపాకులు నైట్ స్టోర్ చేసుకునేటప్పుడు ఆ పిండిలో గుచ్చండి. అప్పుడు పిండి పులవకుండా ఉంటుంది. ఒకసారి మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టైం. ఇప్పుడు మనం కర్రీలోకి వెళ్ళిపోదాము. కొద్దిగా ఫ్రై అయిందండి. ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పు మొత్తం వేసుకుందాము. నేను 2 గంటలు నానబెట్టానండి. అప్పుడు వెంటనే వేసుకుంటే సరిగ్గా ఉడకదు. కుక్కర్లో పెట్టుకున్నట్లయితే మీకు 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవచ్చు. పప్పును ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది దీంట్లో అయినా సరే. మొత్తం మసాలా మొత్తం పట్టేలాగా ఫ్రై అవనివ్వాలి. అలాగే శనగపప్పు కూడా కొంచెం వేగుతుంది. రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత అందులో కారం వేసుకుందాం. ఇప్పటివరకు మనం కారం వేసుకోలేదు కదా, కారం వేసుకుందాము. టేస్ట్కి సరిపడా కారం వేసుకుని మొత్తం తిప్పుకుందాం.
కొంచెంసేపు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఎక్కువ వేయద్దు, చాలా టైం పడుతుంది మళ్ళీ, ఎందుకంటే నానబెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ అవసరం లేదు. చిన్న గ్లాసులో 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. ఉడుకుతుంది కదా, ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దాం. దగ్గర పడింది కదా, ఫైనల్గా మనం చిన్నగా తురుముకున్న కొత్తిమీర వేసుకుందాం. అయిపోయిందండి, చాలా ఈజీగా ప్రిపేర్ అయింది కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే లేట్. ఇక చూసారుగా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.